సామెతల గ్రంథంలో ఉన్న కొంతమంది స్త్రీల గురించి మనం అధ్యయనం చేస్తున్న క్రమంలో ఈరోజు కూడా మరొక స్త్రీ గురించి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. సామెతల గ్రంథం 18వ అధ్యాయంలో 22వ వచనంలో ఈ స్త్రీ మనకు కనబడుతుంది. భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహం పొందినవాడు అన్నాడు. భార్య దొరికిన వానికి మేలు దొరికింది. సాధారణంగా ఇలాంటి వచనాలు పెళ్లి సందర్భాల్లో, వివాహం జరిగిస్తున్న సందర్భాల్లో దేవుని సేవకులు మాట్లాడుతూ ఉంటారు. కానీ ఒక స్త్రీగా, ఒక కుటుంబీకురాలుగా, ఒక భార్యగా తన గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఆలోచన చేసుకోగలిగినప్పుడు, వాటి గురించి అర్థం చేసుకోగలిగినప్పుడు స్త్రీకి దేవుడిచ్చిన ఆధిక్యత, ఆ స్థాయి, స్థితి ఎంతో ఉన్నతమైంది అని అన్నాడు. ఇక్కడే ఆ వాక్యాన్ని మనం మార్చి చదివితే, ఒకవేళ తిప్పి చదివితే, భర్త దొరికిన వానికి మేలు దొరికింది. దేవుడు అలా రాయలేదు. దేవుడు అలాగా వాక్యంలో పెట్టలేదు. బైబిల్ అలా పెట్టలేదు. ఆయన పెట్టింది కేవలం భార్య దొరికిన వానికి మేలు దొరికింది అని అన్నాడు. భార్య అత్యుత్తమమైంది కాకపోయినా కూడా ఆశీర్వాదకరంగా మాత్రం ఉండగలదు. బాగా గుర్తుపెట్టుకోండి ఈ మాట. ఉత్తమమైన భార్య కాకపోవచ్చేమో కానీ ఆశీర్వాదకరమైన భార్యగా ప్రతి స్త్రీ ఉండగలదు, ఉండాలి, ఉండి తీరాలి. అలా ఉండాలి అని దేవుడు తన వాక్యంలో ఆశించాడు. ఇక్కడ ఈ వచనాన్ని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో దీన్ని ఎలా అంటాడంటే, భార్యను కనుగొనినవాడు, భార్య దొరికింది కాదు, కనుగొనిన వానికి మేలు కనుగొన్నాడు, మేలును సంపాదించుకోగలిగాడు అని. అంటే ఇక్కడ ఈ మాటని హీబ్రూలో మట్జా అనే పదాన్ని వాడతాడు. MATZA, మట్జా అనే పదాన్ని వాడతారు. దీని అర్థం సాధారణ పరిభాషలో మనం మాట్లాడుకుంటే సాధించడానికి కనుగొనబడింది అని అర్థం. అంటే ఆ పురుషుడు ఏదైనా సాధించాలి అనంటే, ఆ పురుషుడు ఏదైనా సంపాదించగలడు అనంటే, లేదా సంపాదించాలి అనంటే, ఈమె ఉంటేనే అతడు ఆ పని చేయగలడు అని చెప్పడం కోసం ఈ పదం ఉపయోగించబడింది. మళ్ళొకసారి జ్ఞాపకం చేస్తా. ఆమె సాధించడానికి కనుగొనబడింది అతని కోసం. అంటే పురుషుడు ఏదైనా సాధించాలి అనంటే, ఏదైనా చేయాలి అనంటే, ఆమె సహకారం లేకపోతే అతడు ఏమీ చేయలేడు అని చెప్పడం కోసం ఆమె దొరికిన తర్వాతే అతడికి ఏం దొరికిందని చెప్తున్నాడు? మేలు దొరికింది అని చెప్తున్నాడు. అంటే అతడు సాధించడానికి, జీవితంలో దేనినైనా సాధించడానికి, లేకపోతే జీవితమే విజయవంతంగా కొనసాగించుకోవడానికి ఆమె అతడికి కారణమవుతుంది అని చెప్పాడు. ఆమెను బట్టే అతడు తన జీవితాన్ని విజయవంతంగా కొనసాగించుకోగలుగుతాడు అని చెప్పడానికి అక్కడ ఈ పదాన్ని ఉపయోగించాడు. ఇక్కడ ఏ పదాన్ని అయితే ఉపయోగించాడో సేమ్ అదే పదాన్ని 8వ అధ్యాయంలో ఉపయోగిస్తాడు. మట్జా అనే పదాన్ని అక్కడ ఏమంటాడంటే 8వ అధ్యాయం 35వ వచనంలో చూడండి. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును. ఇక్కడ ఏదైతే భార్యను కనుగొనినవాడు అనే పదాన్ని, ఇక్కడ వాస్తవంగా భార్య దొరికిన వాడికి ఏదో రోడ్డు మీద పోతూ ఉంటే డబ్బులు దొరికినాయి, లేకపోతే బంగారం దొరికింది అన్నట్టుగా ఈ ట్రాన్స్లేషన్ ఉంది. కానీ కనుగొనబడింది, ఆమె ప్రత్యేకించి వెదకి 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 కనుగొనబడింది, ప్రత్యేకమైన పద్ధతుల్లో కనుగొనబడింది. కనుక అదే పదాన్ని ఇందాక మనం 8వ అధ్యాయంలో చదివినట్టుగా, నన్ను కనుగొనిన వాడు ఏం కనుగొంటాడు? జీవాన్ని కనుగొంటాడు. అలాగే భార్యను కనుగొనిన వాడు ఏం కనుగొంటాడు? మేలును కనుగొంటాడు అని అనటం కోసం అలాంటి ట్రాన్స్లేషన్ వాస్తవంగా ఇక్కడ ఉండాలి. కనుక సాధించడానికి కనుగొనబడింది, ఫైండ్ కనుగొనబడింది. సరే, 31వ అధ్యాయంలో కూడా మనం చదువుతాం. సమాంతరంగా చెప్పబడుతున్న వాక్యం ఇది కూడా 31వ అధ్యాయం సామెతల్లోనే 10వ వచనంలో. ఇక్కడ కూడా దొరుకుట అంటే రోడ్డు మీద ఏం దొరుకుదు, కనుగొనబడటం అక్కడ కూడా వాడవలసింది. సమాంతరంగా ఏది? 18వ అధ్యాయంలో 22, 31వ అధ్యాయం 10వ వచనంలో భార్య దొరికిన వానికి అన్నట్లుగానే
లేక కనుగొనబడిన వానికి లేక కనుగొన్నవాడు అన్నట్టుగానే అక్కడ కూడా ఏమంటాడు? ఎవరంట ఆమె? గుణవతి అయిన భార్య అని అన్నాడు. గుణవతి అయిన భార్య. కంటిన్యూ చేయమ్మా ఆ వాక్యాన్ని. ఎక్కడ దొరుకుద్ది? దొరకటం కాదు, ట్రాన్స్లేషన్ అలా ఉంది, కానీ తెలుగులో దొరకటం కాదు, కనుగొనబడింది. ఈ ఈ ఈ ఆలోచనతో మనం ముందుకు కొనసాగదాం. సాధించడానికి ఆమె కనుగొనబడింది అతని జీవితానికి. భార్య పాత్ర కుటుంబాలలో చాలా గొప్పది, శ్రేష్టమైంది. భార్య పాత్ర అత్యున్నతమైంది కుటుంబాల్లో. ఆమె తన పాత్రను సరిగా నిర్వర్తించలేకపోతే ఆ కుటుంబం ఎంతో నష్టపోతుంది. వాస్తవంగా స్త్రీగా ఒక వ్యక్తిని దేవుడు స్త్రీగా పుట్టించాడు అని అంటేనే ఆమెను ఫలింప చేయదలిచి ఆమె సహకారిగా ఉండటానికి దేవుడు ఏర్పాటు చేశాడు. ఒక స్త్రీగా నీ జన్మ ఒక ప్రత్యేకమైంది, నీ పుట్టుక ఒక ప్రత్యేకమైంది. నువ్వు మాత్రమే ఆ స్థితిలో అలా ఉండగలవని దేవుడు నిన్ను అలా పుట్టించాడు, అలా నిర్మించాడు. కనుక నువ్వు లేకపోతే మనం ఎవరు ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో అలా ఉండటానికే దేవుడు నియమించాడు, అలా ఉండటానికే దేవుడు ఏర్పాటు చేశాడు అన్న విషయాలు స్త్రీగా ఎవరు మర్చిపోకూడదు. ఆ విషయాన్ని కొన్నిసార్లు మన కుటుంబ నేపథ్యాలను బట్టి మనం ఎదుర్కొనే ఇబ్బందికర పరిస్థితులను బట్టి చిరాకు, చింతలు కలుగుతూ ఉంటాయి. కానీ అయినా సరే వాటన్నింటి మధ్యలో దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతోనే నిన్ను ఏర్పాటు చేశాడు అన్న విషయాన్ని నువ్వు గుర్తించాలి అని దేవుని మాటను బట్టి జ్ఞాపకం చేస్తాను. అయితే ఆ భార్య దొరికిన వానికి మేలు దొరకటానికి బదులుగా కీడుగా మారిన, చెడ్డగా ఉన్న స్త్రీలు కూడా ఉన్నారు బైబిల్లో. నేను కొందరిని మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. చెడ్డ స్త్రీ. మంచి వ్యక్తిత్వం అనేది ఒక మనిషి జీవితంలో ఒట్టిగే రాదు మిత్రులారా. వ్యక్తిలో కలిగిన మార్పులో నుంచి మంచి వ్యక్తిత్వంగా రూపాంతరం చెందుతుంది ఒక మనిషిది. ఎందుకంటే మనం ఎవరో మంచివాళ్ళం కాదు ఈ భూమి మీద. ఏ మనిషి మంచివాడు కాదు. మనిషి అన్నవాడే అసలు మంచివాడు కాదు అని అన్నప్పుడు ఎవరిని చెడ్డవాళ్ళు, ఎవరిని మంచివాళ్ళుగా మనం నిర్ణయించగలం? ఎవరు చెడ్డవాళ్ళు కాదు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు. కనుక అందరూ పాపానికి బందీలైన వారే. ఎప్పుడైతే మార్పు అనేది మనిషిలో జరుగుతుందో ఆ వ్యక్తిత్వపు మార్పు ద్వారా ఒక అందమైన అంతరంగాన్ని మనిషి నిర్మించుకోగలుగుతాడు. ఖచ్చితంగా వ్యక్తిలో కలిగిన మార్పు వలన సుగుణం, ఆ గుణం ఇతరులకు ఉపయోగకరంగా మారుతుంది. చూసి నేర్చుకోగలిగే విధంగా, చూసి ఆనందించగలిగే విధంగా సుందరంగా మార్చబడుతుంది. అయితే బైబిల్లో కొంతమంది చెడ్డ స్త్రీల గురించి చెప్పినప్పుడు ఇలా అంటున్నాడు. 7వ అధ్యాయం సామెతల గ్రంథం 11వ వచనంలో ఇలా చెప్పబడుతుంది. 7వ అధ్యాయం 11వ వచనం సామెతల గ్రంథంలో ఉన్నమాట. అది బొబ్బలు పెట్టునది, స్వేచ్ఛగా తిరుగునది, దాని పాదములు దాని ఇంట నిలవవు. ఒక ఆమె గురించి మాట్లాడుతున్నాడు. ఎవరంటే ఆమె ఏం చేస్తుందంట? బొబ్బలంటే వదరబోతు స్త్రీ అని అర్థం. వదరబోతు ఆమె ఎప్పుడు ఏం చేస్తుంటుందంట? అడ్డం పొడు మాట్లాడుతూనే ఉంటుంది, వదులుతానే ఉంటుంది. అసలు అక్కడ ఎవరు లేకపోయినా ఒక్కళ్ళు ఉన్నా కూడా మాట్లాడుతూనే ఉంటారు. మీరు అలాంటి వాళ్ళని ఎప్పుడైనా చూసారా? ఎవ్వరు ఉండరు, ఆ సరౌండింగ్లో కూడా ఎవరు ఉండరు, ఒక్కతే ఉంటుంది. కానీ గట్టిగా మాట్లాడుకుంటూ పని చేస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూసారా అలాంటి వ్యక్తుల్ని? గమనించారా? విసుగు, చిరాకు, జీవితం అంతా నేను ఎందుకు పుట్టానో అన్నట్టుగా ఉంటారు కొంతమంది. వాళ్ళు ఎందుకు పుట్టారో పక్కన పెడితే ఏమితో మనం ఎందుకు ఉంటున్నామో అని అనకూడదు. మన ఇంట్లో ఉన్నవాళ్ళు, మనతో ఉన్నవాళ్ళు. మళ్ళీ చెప్తున్నా వినండి, ఒక స్త్రీగా నువ్వు ఒక్క పూట లేకపోతే మీ ఇంట్లో నీ విలువ తెలియాల. ఒకటే పూట, రోజంతా వద్దు, ఒక్క పూట లేకపోతే నీ విలువ నీ ఇంట్లో తెలియాలి అని అంటే అర్థం ఏంటి? అన్నీ చిరాకు చేసి పొమ్మని కాదు. పోయేటప్పుడు ఏంటిది, అది లైటర్ దాచిపోయి, ఫీజు తీసిపోయి, సిలిండర్ ఆఫ్ చేసిపోయి, అది కాదు నేను చెప్పేది. నీ సామర్థ్యం ఆ ఇంట్లో ఎంతగా ఉపయోగపడుతుందో
నీ పని వలన ఆ ఇంట్లో వాళ్ళు ఎంత సంతోషపడుతున్నారో, నువ్వు లేకపోతే ఆ పని నీ స్థానంలో చేసేవాళ్ళు ఉండరు కాబట్టి, సహకారం అందించేవాళ్ళు ఉండరు కాబట్టి, నీ విలువ వాళ్ళకి అనుక్షణం గుర్తు రాగలగాలి. మనిషిని మరచిపోలేకుండా ఉండగలగాలి. అలా ఉండగలిగితే నిజంగా ఏమన్నాడు, భార్య దొరికిన వారికి ఆ స్త్రీ ఖచ్చితంగా ఆమె మేలుకరంగాని. ఇక్కడ ఏమంటున్నాడు, ఈమె ఏం చేసిద్దంట, వదరబోతు అంట. ఈ 9వ అధ్యాయం 13లో చూడండి. బుద్ధిహీనత అనున్నది కేకలు పెట్టడాన్ని బొబ్బలు అంటున్నాడు. కేకలు పెడుతుంది అని అంటున్నాడు. ఆమె కేకలు పెట్టుకుంటూ ఉంటుంది. కేకలు ఎంత దూరం వినబడతాయో, జల్లు మనాలి ఒళ్ళంతా, గద్దించారు అని అంటే. అలాంటి పరిస్థితి ఉండకూడదు. ఆమె బుద్ధిహీనురాలంట, వదురుతూ ఉంటుందంట. అందుకనే ఆమె జోలికి ఎవరు పోరు, ఏం మాట్లాడరు. అజ్ఞానం ఎప్పుడు కూడా ఆడంబరంగా ఉంటుంది. అది ఆకర్షణ కోసం అట్టహాసంగా ఉండటానికి ప్రయత్నం చేస్తుంది. ఏంటది? అజ్ఞానం అనేది ఆడంబరత, అట్టహాసం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆమె వదురుతానే ఉంటుంది. ఎప్పుడు విసుక్కుంటానే ఉంటారు. వాళ్ళు బట్టల దగ్గర ఉన్నప్పుడు ఏదో మాట్లాడుతూనే ఉంటారు. ఏంటి, ఎప్పుడో గుర్తు చేసుకుంటూ వాళ్ళని విసుక్కుంటూ ఉంటారు. కిచెన్లో ఉన్నప్పుడు కూడా అవే ఆలోచన చేసుకుంటూ ఉంటారు. గిన్నెలు కడిగేటప్పుడు కూడా అవే అనుకుంటూ ఉంటారు. పక్కన ఎవరో ఉంటే మాట్లాడతారు చూడండి, సేమ్ అలాగే మాట్లాడుతూ ఉంటారు, వదురుతానే ఉంటారు. వదరబోతు అనే పదాన్ని వాళ్ళ కోసం వాడాడు. రెండో రకమైన స్త్రీ చూడండి, సామెతల గ్రంథంలోనే 21వ అధ్యాయం 9వ వచనంలో చెప్పాడు. 21వ అధ్యాయం. ఈమె ఎవరంట? గయ్యాళి. ఈ గయ్యాళితో పెద్ద భవంతి, పెద్ద ఇంట నుండుట కంటే మిద్దె మీద అంటే డాబా పైకి ఎక్కి ఒక మూలను నివసించవచ్చంట. అది మేలు ఇంకా అన్నాడు. ఎందుకంటే ఆ గయ్యాళి నోరు వేసుకొని ఆమె పడిపోతుంది కనుక భరించలేకపోతున్నారు. గయ్యాళితో నివసించేవాడికి సంతృప్తి ఉండదు. ఎందుకంటే కలహం ఆమెతో ఎప్పుడు గందరగోళమే ఉంటుందన్నమాట. ప్రతి చిన్నదానికి ఎక్కడ గొడవ పడాలా అని ఎదురు చూస్తూ ఉంటారనమాట. గొడవ పడుతూనే ఉంటారు, గొడవ పడడానికే ఇష్టపడుతూ ఉంటారు. అది గయ్యాళి అనే ఒక స్త్రీ గురించి మాట్లాడుతున్నాడు. గయ్యాళి ఏం చేస్తుంది అంటే సంతృప్తి లేకుండా చేస్తుంది. 17వ అధ్యాయం 1వ వచనంలో చూడండి, ఆమె గురించి ఇంకో మాట చెప్తాడు. రుచి అయిన భోజన పదార్థములున్నను కలహముతో కూడి ఉండిన ఇంట నుండుట కంటే నెమ్మది కలిగి ఉండి రొట్టె ముక్క తింటాం మేలు. రుచి కలిగిన భోజనం ఉంది కానీ ఆ ఇంట్లో కలహం ఉంది. గయ్యాళి భార్య. నేను మీ మధ్యలో చెప్పినట్టున్నాను, రాత్రి 10:30-11 గంటల వరకు ఒక ఆయన రోడ్డు మీద కనిపించాడు మార్కెట్లో. షాపులన్నీ బంద్ అయిపోతున్నాయి, కానీ ఆయన ఇంటికి వెళ్ళట్లేదు, రోడ్డు మీదే ఉన్నాడు. బైక్ పక్కన ఆపుకొని ఫోన్ చూసుకుంటా ఉన్నాడు. నేను దేనికో పని మీద వెళ్తే, ఏంటి ఇక్కడ ఉన్న భోజనం అయిందంటే, భోజనం అవ్వలేదన్నా, ఇంకింటికి వెళ్ళలేదు అని అన్నాడు. 11 అవుతుంది కదా, వెళ్ళొచ్చుగా. ఏం వెళ్తావన్నా, ఆ కొంపలో ఉండటం కంటే రోడ్డు మీద ఉండటం మంచిది అని అన్నాడు ఆయన. ఆ కొంపలో ఉండటం కంటే రోడ్డు మీద ఉండటం మంచిది. ఏం బతుకుతాం, ఏం తిండి, ఏం కథ, ఏం అవసరం లేదు, వెళ్తాలే, ఒక గంట ఆగాక కానీ పోతాను నేను, 11:30-12 తర్వాత కానీ ఇంటికి నేను పోతా. అంటే ఈ లోపు అది పడుకోవాలి కదా, పడుకున్నాక కానీ పోతా. కారణం గయ్యాళి. ప్రతి చిన్నదానికి గొడవ పడుతూనే ఉంటుంది. తాను సమాధానంగా ఉండదు, తన భర్తని సమాధానంగా ఉంచలేదు. సలహా ఇచ్చేది కాదు ఆమె. ఆయన చెప్పింది వినకపోగా అసమాధానం తాను కలిగి ఉండి అతని అసమాధానంలోకి నడిపించే స్త్రీ. ఆమెనేమన్నాడంటే గయ్యాళి. వదరబోతులు ఉన్నారు, గయ్యాళి స్త్రీలు కూడా ఉన్నారు. ఇంకొక స్త్రీ కూడా ఉంది. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనంలో స్త్రీ. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం. ఆమె అనుదినము మాటల చేత అతని బాధించి
తొందర పెట్టుచున్నందున సూసైడ్ చేసుకోవాలనుకున్నాడు ఆయన. ప్రాణాన్ని ఏం చేస్తారు వీళ్ళు? విసిగిస్తారు. ప్రాణాన్ని విసిగించే స్త్రీలు. ఎంతమంది భర్తలు సూసైడ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు సూసైడ్ కాదు, వాళ్ళే చంపేస్తున్నారని ట్రెండింగ్ ఇప్పుడు అది ఆ మాట. భర్తలు సూసైడ్ చేసుకునేలాగా చేస్తూ ఉన్నారు. వాడే ఆత్మహత్య చేసుకోవాలి. ఎందుకు? విసుగు తట్టుకోలేక, భరించలేక, విసిగిపోలేక. మనసును ఎంత విసిగిస్తారో. అందుకనే మిత్రులారా, భార్య దొరికిన వాడికి మేలు దొరికింది అని చెప్పుకోవడానికి బదులుగా అతని మనసును ఆయాస పెట్టి చివరికి ఏమనుకున్నాడంట? సంసోను ప్రస్తావన అది. ప్రాణము విసిగి. ఎంత బలవంతుడు సంసోను చెప్పండి. ఎందుకురా నీ బలం? ఏమైపోయింది ఒక ఆడ మనిషి ముందు? కండలు తిరిగిన దేహం, యుద్ధవీరుడు, ఒక దవడ పచ్చి గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపగలిగిన వాడు. ఏమైంది బలమంతా? 0. అందుకే కుటుంబంలో ఆడ మనిషి సరిగా లేకపోతే, భార్య, ఆ ఇల్లాలు, ఆ ఇంటి ఆవిడ సరిగా లేకపోతే, ఇంట్లో వాళ్ళే అనుకుంటున్నారు, భర్తే అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడు ఆయన? నేను సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నాను అంటున్నాడు. ఎందుకంటే విసిగిపోతుంది ప్రాణం. ప్రతి చిన్నదానికి విసిగించేస్తుంది అన్నమాట. విసిగిపోయే స్థితి. రకరకాలైన పద్ధతుల్లో, రకరకాలైన విధానాల్లో విసిగించే వ్యక్తులు. ఎంతమంది గురించి మాట్లాడాము? వదరబోతు, గయ్యాళి, ప్రాణాన్ని విసిగించామే, చెడు చేయటానికి ప్రేరేపించే స్త్రీ, భర్తను చెడు చేయటానికి ప్రేరేపించే స్త్రీ. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం 25వ వచనం. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం 25వ వచనం. తన భార్య అయిన యెజబెలు ప్రేరేపణ చేత, భార్య ప్రేరేపిస్తుంది. ఏమని ప్రేరేపిస్తుంది? యెహోవా దృష్టికి నువ్వు కీడు చేయి, ఏం కాదులే అంటాం. ఏం కాదులే అంటాం. ప్రేరేపించడం. భార్య ప్రేరేపించిందని తల్లిని చంపిన వాడు ఉన్నాడు. భార్య ప్రేరేపించిందని అన్నం చంపిన వాడు ఉన్నాడు. తమ్ముడిని చంపడానికి పోతే ఆ తమ్ముడు భార్య అడ్డం వస్తే ఆమె చనిపోయింది ఒక చోట. ఎవరి ప్రేరేపణ ఇది? భార్య ప్రేరేపణ. చెడు చేయటానికి ప్రేరేపణ. ఏం కాదు అని ప్రేరేపించేవాళ్ళు ఉంటారు. చెడు చేయటానికి భర్తని ముందుకు నడిపించేవాడు. దారి తప్పిన భర్త శాపగ్రస్తుడు కాకుండా ఉండటానికి సహకారిగా ఉండి నడిపించవలసింది భార్య. సహచరి, సహకారి. అందుకే దేవుడు ఆమెను చేశానని చెప్పాడు. దానికి భిన్నంగా ఈమె చెడు చేయడానికి ప్రేరేపించింది. అంటే ఒక స్త్రీలో ఎన్ని వెర్షన్స్ ఉన్నాయి చూడండి. ఎన్ని వెర్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఎన్ని చూసాం? 3 4 చూసాం. 4 వెర్షన్స్ ఒక్క మనిషిలో. ఇప్పుడు కొత్త వెర్షన్ వచ్చింది, ఇంకా రాయలే బైబిల్లో ఆ విషయం. ఏం కొత్త వెర్షన్? డైరెక్ట్గా ఆమె చంపి డ్రమ్ములో ఒక ఆమె 300 లీటర్లు ఎంత ఉంటుంది? 500 ఉంటుందా? 500 కూడా ఉండకపోవచ్చు. చిన్న డ్రమ్మే అది. చంపి వాడిని ముక్కలు చేసి డ్రమ్ములో పారేసించాడు. ఇప్పుడు అప్డేట్ అయిపోయి ఈ కొత్త వెర్షన్ ఏంటంటే వీళ్ళే చంపడం, విసిగించటాలు, ఆత్మహత్యల వరకు అంత టైం ఇవ్వట్లేదు. ఆత్మహత్య చేసుకునే అంత టైం అంటే కొంత టైం పట్టింది కదా, అంత సీన్ లేదు ఇంక. ఇప్పుడు వేసేయటమే అనమాట. అంటే చెడు చేయడానికి ప్రేరేపించటం. అతడు అసలు చెడిపోకూడదనే భార్యనిచ్చాడు దేవుడు భర్తకు, ఒక పురుషునికి. అతడు తప్పుదారిలోకి పోకూడదని. అందుకనే సహకారి, సహకారి, సహకారి చాలా అద్భుతమైన పదాన్ని అక్కడ వాడతాడు. చూడండి ఒకసారి. ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం చూడండి. ఇంగ్లీష్లో అంటాడు, ఐ విల్ మేక్ ఏ హెల్పర్ సూటబుల్ ఫర్ హిమ్ అని అన్నాడు అక్కడ. సాటి అయిన, తెలుగులో కూడా మంచి ఇక ఆమె తప్ప అతడికి సాటి అంటే ఈక్వల్గా, సరిపోయిన అనే అర్థం రావటం కోసం. సరిపోయిన సహాయం ఇంకొకటి లేదు. నువ్వు మాత్రమే నీ భర్తకు సరిపోయిన సహాయానివి.
నువ్వు సహాయం చేయకపోతే ఆయనకు సహాయం ఎక్కడి నుంచి రాదు. నువ్వు సహకారిగా ఉండకపోతే అతడు తన పనిలో సక్సెస్ కాలేడు, తన జీవితం నిరాశగా మారిపోతుంది. సహకారం లేని భార్య వలన అతడు ఏం చేయాలనుకున్నాడు? సూసైడ్ చేసుకోవాలని ఒక ఆయన అనుకున్నాడు. ఇంకొక ఆయన అయితే దేవుడికే వ్యతిరేకంగా మారిపోవాలని కూడా అనుకున్నాడు. చెడ్డ స్త్రీలు ఇలా చేస్తారు. ఇంకొక చెడ్డ స్త్రీ గురించి 14వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాం, సామెతల్లోనే. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, ఆమెకి ఎవ్వరు సహాయం చేయనక్కర్లా. ఏం చేయటానికి? ఇల్లుని నాశనం చేసుకోవటానికి సహాయం ఏం అక్కర్లా. ఆమె ఓపికతో పాడు చేసుకుంటుంది. పాడు చేసుకోవటం కాదు, పీకి పక్కన పెట్టేసుకుంటుంది. అంటే జీవితాలను నాశనం చేసుకోవడానికి ఇలాంటి వ్యక్తులు ముందుకెళ్ళిపోతాం. దేవుని భయం, దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు కాదు వీళ్ళు. దేవుని భయం లేని స్త్రీ స్థితి. ఇంకొక స్త్రీ గురించి చెప్పనా? 7వ అధ్యాయం 10వ వచనంలో చూడండి. 7వ అధ్యాయం 10వ వచనంలో చూడండి. చెడ్డ స్త్రీలు వీళ్ళందరూ అంతట వేశ్యావేషము వేసుకుని కపటము గల స్త్రీ. ఈమె గురించి 2 రకాలు చెప్పాడు. కపటముంది, వేశ్యావేషం. మనం వేసుకునే వస్త్రధారణ, మీరు తప్పుగా అనుకోకుండా అర్థం చేసుకోండి. మనం వేసుకునే వస్త్రధారణను బట్టి మన వ్యక్తిత్వం నిర్ణయించబడుతుంది, మన క్యారెక్టర్ డిసైడ్ చేయబడుతుంది. ఈ మాట అంటే నువ్వెవడవరా అసలు నా క్యారెక్టర్ని డిసైడ్ చేయడానికి? నాకు ఇష్టం వచ్చిన బట్టలు వేసుకుంటా, నాకు ఇష్టం వచ్చినట్టు విప్పు తిరుగుతా. ఏది సినిమా వాళ్ళు, మీడియా వాళ్ళు అనే మాటలు ఇప్పుడు ప్రజెంట్ అంటున్న మాటలు. హౌ డేర్ యూ, మళ్ళీ ఇంగ్లీష్ పదాలు. నీకెంత ధైర్యం రా నా డ్రెస్ గురించి మాట్లాడడానికి? బైబిల్ చెప్తుంది, నేను అంటున్న మాట కాదు. మన డ్రెస్ సెన్స్ ఏదైతే ఉందో, మన వస్త్రధారణ ఏదైతే ఉందో, మన క్యారెక్టర్ని డిసైడ్ చేస్తుంది అన్నమాట. అది మనం ఎలా ఉండాలనుకుంటున్నామో, ఎలా కనపరచబడాలి లోకానికి మనం అనుకుంటున్నామో, దాన్ని బట్టి మన క్యారెక్టర్ డిసైడ్ చేయబడుతుంది. మనమేమనుకుంటాము అని అంటే, ఏదో ఉంది, నడుస్తున్నాం, పోతున్నాం, వస్తున్నాం, అంతా జరిగిపోతుంది అని మనం అనుకుంటున్నాం. కానీ మన విధానం మన వ్యక్తిత్వాన్ని గమనించే విధంగా మారిపోతుంది. మనం మాట్లాడకపోవచ్చు, మన పని ఎవరు చూడకపోవచ్చు, కేవలం మనల్ని చూశారు, కానీ వాళ్ళ మనసుల్లో మన వ్యక్తిత్వాన్ని గురించి ఒక నిర్ణయానికి వచ్చేస్తారు. మన వ్యక్తిత్వాన్ని గురించి ఒక నిర్ణయానికి వచ్చేస్తారు. బహుశా ఈ మాట మీకంత నచ్చలేదేమో. అలా ఎలా జరుగుతుంది అంటారేమో. ఖచ్చితంగా అలాగే జరుగుతుంది మిత్రులారా, ఖచ్చితంగా అలాగే జరుగుతుంది. చూడండి, 2-3 సందర్భాలు చూపెడతాను నేను మీకు, మీకే అర్థమైపోతుంది. ఆదికాండం 38వ అధ్యాయంలో 14-15 వచనాలు చూడండి. ఆదికాండం 38వ అధ్యాయం 14-15 వచనాలు. అప్పుడు షేలా వైధవ్య వస్త్రములను తీసివేసి ముసుగు వేసుకుని శరీరమంతా కప్పుకొని తిమ్నాతునకు పో మార్గములో నుండు ఏనాయిము ద్వారమును కూర్చుండగా యూదా ఆమెను చూచి, ఆమె తన ముఖము కప్పుకొనినందున వేశ్య అనుకొని, అంటే ఆమె డ్రెస్ సెన్స్ చూసి, ఆమె వేసుకున్న వస్త్రధారణను చూచి వేశ్య అనుకున్నాడు. అంటే బట్టలు వేసుకున్న బట్టలను బట్టి, వస్త్రధారణను బట్టి అలా అనుకున్నాడు. తీరా ఎవరామె? కోడలే కదా. అంటే అతడు కూడా గుర్తుపట్టకుండా ఉండటం కోసం వైధవ్య వస్త్రం అంటే భర్త చనిపోయిన ఆమె వేసుకున్న బట్టలు కాకుండా వేరే రకమైన బట్టలు వేసుకుంటే, ఆ బట్టలను బట్టి అతడు ఏమనుకున్నాడంటే ఈమె వేసేనేమో అనే భావన ఆయనకి కలిగింది. ఇప్పుడు చెప్పండి, వస్త్రాలను బట్టి ఎందుకని నిర్ణయించరు? వస్త్రాలను బట్టి నిర్ణయించరు అని ఎలా అనుకుంటాం? మనం వేసుకునే బట్టలను బట్టి నిర్ణయించరు అని ఎలా అనుకుంటాం? ఖచ్చితంగా నిర్ణయించబడతాం. ఖచ్చితంగా మనం నిర్ణయించబడతాము మిత్రులారా. అది గుర్తుపెట్టుకోవాలి, మనం మర్చిపోకూడదు ఆ విషయాన్ని. చాలా సింపుల్గా తీసేయడానికి ఏమీ లేదు. లోకము, సమాజం, సంఘం కూడా మనమేంటి అనేది నిర్ణయిస్తారు, మనమేంటి అనేది అర్థం చేసుకుంటారు వాళ్ళు. అందుకనే చెప్తున్నాడు ఇక్కడ,
వేశ్య వేషం వేసుకున్న స్త్రీ అన్నాడు కదా. ఇప్పుడు ఎంతమంది అయ్యారు? 7 అయ్యారా? ఇంకొక ఆమె గురించి చెప్పి మనం అసలు ఆమె గురించి మాట్లాడుకుందాం. ఎవరామె? అసలు ఆమె ఎవరు? మేలుకరమైన ఆమె. మేలుకరమైన ఆమె గురించి ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 26వ వచనం. ఖచ్చితంగా ఈమె గురించి చెప్పవలసిందే. ఏంటిదమ్మా? ఏం కలిగిస్తుందంట ఆమె? అసలు మనిషికి లాస్ట్ ఫైనల్గా భయమైనా, దుఃఖమైనా, ముగింపు అయినా, అన్నింటికీ భయమైనా, అన్నిటికీ ఏంటిది? మరణమే కదా. ముగింపు మరణమే కదా, దుఃఖం మరణమే కదా. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది నాకు కనబడెను, అది వలల వంటిదై ఉరుల వంటి మనస్సును బంధకముల వంటి చేతులు కలిగిన స్త్రీ. దేవుని దృష్టికి మంచివారైనను వారు దానిని తప్పించుకుందురు కానీ పాపాత్ములు దాని వలన పట్టబడదురు అని చెప్తూ 28వ వచనం చూడండి. అదేదానికి 1000 మంది పురుషుల్లో నేను ఒకరిని చూచితిని కానీ అంతమంది స్త్రీలలో నేను ఒక్కతిని కూడా చూడలేదు అని అన్నాడు. ఉరుల వంటి మనస్సు కలిగిన స్త్రీ అని చెప్పాడు. ఉరుల వంటి మనస్సు. ఈమె ఒక శాపగ్రస్తమైన స్త్రీ. తాను నాశనం అవుతూ తనతో ఉన్నవారిని, కలిసిన వారిని, తోడున్న వారిని నష్టపరిచే ఒక భయంకరమైన స్త్రీ అని చెప్పాడు. ఒక భయంకరమైన స్త్రీ అని చెప్పాడు. ఇంకా చాలా రకాలైన వ్యక్తులు, స్త్రీల గురించిన ప్రస్తావనలు మనకు బైబిల్లో ఉన్నాయి. ఇలాంటి వారు కూడా ఉన్నారు. మనం ఉంటున్న సమాజంలో ఆఖరికి మనం కలిసి ఆరాధన చేస్తున్న మన మధ్యలో కూడా ఉండొచ్చునేమో, మనకు తెలియదు. నిజమైన మార్పు లేని వ్యక్తులు, నిజమైన మార్పు లేని స్త్రీలు, ఇప్పుడు 8-9 మంది గురించి మాట్లాడుకున్నాం కదా, ఇలా ఉంటారు. ఇలా ఉండే అవకాశం ఉంది. ఇలా ఉండరు అనుకోవడానికి ఏమీ లేదు. ఎంత కఠినంగా, ఎంత దుర్మార్గంగా ఉన్నారో చూడండి. తాము తప్పు మార్గంలో, అక్రమమైన మార్గంలో వెళుతూ ఉంటే పిల్లలు అడ్డుగా ఉన్నారని తానే కనిపించిన పిల్లల్ని చంపిన తల్లులు ఎంతమంది లేరు? ఎంతోమంది. 10 సంవత్సరాల అబ్బాయి, 8 సంవత్సరాలు, 2 అబ్బాయిలు, మరో పాప పెరుగన్నంలో మందు పెట్టి చంపించిన 2 నెలల క్రితం జరిగిన స్టోరీ. తల్లి చెరువులో పడేసి చంపిన తల్లి. 3 సంవత్సరాల పాపని బస్టాండ్లో, రీసెంట్గానే బస్టాండ్లో విడిచిపెట్టి ప్రియుడితో జంపు అంటూ చెప్పబడిన తల్లి. 3 సంవత్సరాల పాప బస్టాండ్లో ఎంత అల్లాడిపోయి ఉంటుందో చూడండి. అమ్మ అమ్మ అని ఇక్కడే కూర్చో అని చెప్పి, అంటే CCTV ఫుటేజ్లు దొరికినాయి తర్వాత పోలీసులకి. చెడ్డ స్త్రీలు అన్నాను అందుకే నేను. ఆమె తన భర్తకు మేలుకరంగా దొరకలేదు. భార్య దొరికిన వానికి మేలు దొరికింది అనే ఆ వ్యక్తి కాదు. ఆ వ్యక్తి సిగ్గు తెచ్చినది ఎముకలకు కుళ్ళు అన్నాడు కదా, అలాంటిది. సరే, మేలు దొరికింది అన్నాడు కదా, ఆమె గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడుకుందాం. అతనికి మేలు దొరికింది. ప్రతి భార్యను దేవుడు తన భర్తకు మేలుకరంగా ఉండటానికే ఇచ్చాడు. ప్రతి భార్యను దేవుడు తన భర్తకు మేలుకరంగా ఉండటానికే ఇచ్చాడు. అయితే వారి విధానాల్లో ఉన్న తేడాను బట్టి వారంతట వాళ్ళే కీడుగా మారిపోయారు. వాళ్ళంతట వాళ్ళే తమ భర్తలకు ఎలాగ మారిపోయారంటే కీడుగా మారిపోయారు. ఇప్పుడు సాధారణంగా సరదాగా మాట్లాడినా, కొంతమంది నిజంగా మాట్లాడుతున్నా, పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి కష్టాలు వస్తాయి అని పెళ్ళిని ఒక భయంకరమైన బూచిగా చూపించింది ఈ సమాజం. తర్వాత కారణాలు లేకపోలేదు, ఇలాంటివే కదా. కొడతారేమో కానీ భర్తలు 1 సారి 2 సార్లు 10 సార్లు 20 సార్లు కొడతారేమో కానీ ఆ తర్వాత ఎంతసేపు, ఎన్ని రోజులు కంటిన్యూషన్ చేయగలరా? ఉండొచ్చునేమో. ఒకవేళ తాగి ఇబ్బంది పెట్టే వ్యక్తులు కూడా ఉంటారేమో, ఉండొచ్చునేమో. కానీ
మార్చుకోగలిగే అవకాశాలు కూడా ఉన్నాయని మనం చాలాసార్లు వాక్యం నుంచి మాట్లాడుకున్నాం. ఇక్కడే మార్చుకోగలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. నువ్వు మేలుకరంగా ఆ ఇంట్లో ఉండగలిగితే, నువ్వు మేలుకరంగా అతనితో నీ జీవితాన్ని కొనసాగించుకోగలిగితే. అందుకే ఇందాక మనం చదివిన ఆదికాండం 2:18 ఆమె సాటి అయిన సహాయం అన్నాడు. అతనికి ఇబ్బందులు సమస్యలు తగ్గించడానికి కారణం అవ్వాలి. ఓ ప్రసంగికుడు మాట్లాడుతూ అంటున్నాడు, బహుశా ఆయన విశాఖపట్నంలో ఉంటాడు అనుకుంటాను నేను, చాలా పెద్ద ఆయన. స్త్రీ లేకపోతే జెండుబాం కంపెనీ ఉండేది కాదురా అని. స్త్రీ కనుక పుట్టించబడకపోతే జెండుబాం కంపెనీ ఎందుకు ఉంటుంది, మనకు తలనొప్పి ఎందుకు వచ్చింది అని అంటాడు ఆయన. జెండుబాం కంపెనీయే కాదురా, స్త్రీ వల్ల చాలా పుట్టుకొచ్చినాయి, చాలా తయారైనాయి, వాళ్ళు లేకపోతే ఇంత బిజినెసే జరగదు అంటాడు ఆయన. అవును, వాళ్ళ వల్ల చాలా బిజినెస్ జరుగుతుంది కనుక ఆయన సరదాగన్నా నిజంగాన్నా అలా చేయగలరు అని ముందు మనం మొదటి పాయింట్లో చూసుకున్న వ్యక్తులు. మేలుకరంగా ఉండే వ్యక్తులు కూడా ఉన్నారు. మేలుకరంగా తమ జీవితం ద్వారా ఆ కుటుంబాలలో వెలుగుని నింపిన వాళ్ళు కూడా ఉన్నారు. మనం అంతవరకు ఎందుకు, బైబిల్లో కూడా అలాంటి వ్యక్తుల్ని చూడొచ్చు. బైబిల్లో కూడా అలాంటి వ్యక్తుల్ని మనం గుర్తించవచ్చు. గుణవతి అయిన స్త్రీలుగా, మంచి వ్యక్తిత్వం కలిగిన వారిగా, వారు ఇతరులకు మరి ముఖ్యంగా ఆ ఇంట్లో వారికి ఉపకారంగా మారిన వ్యక్తుల్ని మనం లేఖనాల్లో చూడవచ్చు. వారిని బట్టే ఆ కుటుంబం ఎంతో దీవించబడింది అన్నట్టు మనం చూడవచ్చు. అతనికి ఇబ్బందులు సమస్యలు తగ్గించడానికి, అతని పాపంలో పడకుండా ఉండటానికి వివాహము అలాగే భార్య కోరదగింది అంటున్నాడు దేవుడు. ఎందుకంటే ఆమె సాటి అయిన సహాయం కాబట్టి. మంచి భార్య గల భర్త తాను జీవించే సంవత్సరాలు అధికమవుతాయి అనేది ఒక సామెత. అతడు సంతోషంతో తన జీవితాన్ని ముగిస్తాడు. ఒకసారి ఓ పెద్ద ఆయన చనిపోయాడు. బంధువులు స్నేహితులు అందరూ చాలామంది వచ్చారు. చాలామంది వస్తే ఆ సమాధి కార్యక్రమం జరుగుతున్నారు, బాక్సులో పెట్టారు, తీసుకెళ్తా ఉన్నారు. గేటు వరకు వెళ్ళిన తర్వాత ఆమె ఇంట్లో నుంచి పెద్ద ఆవిడ 60 సంవత్సరాలు దాటిపోయిన 65-70 సంవత్సరాలు పరిగెత్తుకొని వచ్చిందంటే అప్పటి వరకు ఏడుస్తున్నాడు గేటు వరకు. అయ్యా ఆగండి ఆగండి అని పరిగెత్తుకొని వచ్చింది. ఏంటి అని అంటే, అయ్యా పెట్టే పైన అలా గేటు దగ్గర ఆర్చ్ లాగా ఉందంట, పెట్టి జాగ్రత్తగా తీసుకెళ్ళండి అయ్యా, దానికి తగులుతుందేమో, ఆయన లోపల ఉన్నాడు కదా, పెట్టే దానికి తగులుతుందేమో జాగ్రత్త అని. ఏమ్మా జాగ్రత్త ఏముంది, తీసుకెళ్తున్నాం కదా అంటే, అంతకుముందు ఒకసారి ఆయన అలాగే కోమలోకి వెళ్ళిపోతే తీసుకెళ్తుంటే దానికి తగిలి పెట్టి కింద పడి బ్రతికాడంట ఆయన. మళ్ళీ ఒకవేళ తగిలితే, మీకు అర్థమైంది కదా, మళ్ళీ ఒకవేళ తగిలితే అందుకే జాగ్రత్తగా తీసుకెళ్ళండి అయ్యా అన్నదంట. అంటే అర్థం ఏంటి, ఒకసారి బతికితేనే సత్యాన్ని మళ్ళీ 5 ఏళ్ళు బ్రతికాడు, మళ్ళీ కర్మగాలి మళ్ళీ బ్రతికితే ఏం చేయాలి, వద్దు జాగ్రత్తగా తీసుకెళ్ళండి అంటే తెలియని వాళ్ళకి ఏంటి పరిస్థితి, అబ్బా అవ్వకి తాతంటే అన్నట్టు ఉంది కదా అది. ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారు మరి. అలాగే ఒక ఆయన ఇజ్రాయెల్ దేశం చూడటానికి వెళ్ళారంట. ఇప్పుడు ఇక్కడ అవ్వగా అయ్య గురించి కూడా మాట్లాడుకుందాం. ఇజ్రాయెల్ దేశం చూడటానికి వెళ్ళారంట భార్యాభర్తలు ఇద్దరు. ఆమె అక్కడే సిక్ అయి చనిపోయిందంట. అప్పుడు ఆ దేశంలో వాళ్ళు అన్నారంట, సరే ఇండియా వరకు తీసుకెళ్ళాలి అని అంటే, అందులో ఆంధ్రప్రదేశ్ దగ్గరికి తీసుకెళ్ళాలంటే కష్టం కదా, ఆమె సమాధి కార్యక్రమాలన్నీ ఇక్కడే ఏర్పాటు చేస్తామని ఆ గవర్నమెంట్ అంటే ఆయన అన్నాడంట, వద్దు ఎట్టి పరిస్థితుల్లో నా భార్యని ఇక్కడ పెట్టడానికి లేదు, మా ఊరు తీసుకెళ్తాం, మా సొంత స్థలంలోనే సమాధి చేసుకుంటారంటే వాళ్ళందరూ కన్నీరు గార్చారంటే ఎంత ప్రేమ ఈయనకి భార్య అంటే, ఇంత ప్రేమనా. ఆయన అన్నాడు, ఎవరో ఒక ఆయన యేసు అంట ఇదివరకు సమాధులు పెడితే 3వ రోజు లేచాడంట, ఒకవేళ కర్మగాలి
మళ్ళీ ఈమె 3వ రోజున 4వ రోజున లేస్తే ఎందుకు చచ్చిపోయిందని అలాగే ఉంచండి, మా ఊరు పంపించండి. ఎన్ని డబ్బులైనా సరే నా భార్య నేను నా ఊరే తీసుకెళ్తాను. ఫస్ట్ వాళ్ళు ఏమనుకుని ఉంటారు? ప్రేమతో. కాదు ఎవరో యేసు అంట ఇది వరకు ఎప్పుడో ఒక ఆయన చనిపోతే 3వ రోజున లేచాడంట ఈ దేశంలో. మరి ఈ దేశం పరిస్థితి అలాంటిదేమో, సమాధులు అలా ఉంటాయేమో, మళ్ళీ నా భార్య కనుక లేస్తుందేమో అనేది ఆయన భయం. ఆమె లేస్తే ఇక మనం బతకలేము, మన వల్ల కాదు. పడుకున్న ఆమె అలాగే ఉంచండి, ఎన్ని డబ్బులైనా మంచిదే, నేను మా దేశమే తీసుకెళ్తాను నా భార్యని అన్నాడు. అంటే విసిగిపోయిన మాటల్లాగా సరదాగా పెద్దోళ్ళు చెప్పిన మాటలు నేను చెప్తున్నాను అనుకోండి, సరదాగా చెప్పుండొచ్చు. కానీ మనసులో ఉన్న వ్యక్తిత్వపు ఆలోచన విధానం దానికి భిన్నంగా ఉందని ఎలాగనుకుంటాను చెప్పండి? దానికి భిన్నంగా, దానికి వ్యతిరేకంగా ఉందని మనం ఎలా అనగలం? కనుక మేలుకరంగా ఉండగలగటం అని అంటే ఆ కుటుంబంలోకి, ఆ ఇంట్లోకి రాగానే సేద తీర్చబడగలిగే కుటుంబంగా ఉండగలగాలి, సేద తీర్చబడేలాగా ఉండగలగాలి. ఒక ఆమె చెప్తూ ఉంది, ఒకరోజు ఒక ఆయన సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, ఆయన 8 గంటలకు వచ్చేవాడంట పాపం. ఒక్కొక్కసారి రాత్రి డ్యూటీ అయితే 9 గంటలకు వెళ్ళిపోయి 7 గంటలకే వెళ్ళిపోయి ట్రాఫిక్లో 9 గంటలకు చేరుకోవాలి. 2 గంటల ప్రయాణం, వచ్చేటప్పుడు కూడా 2 గంటల ప్రయాణం. 9కి అలా వస్తే అలసిపోయి సొలసిపోయి బోల్డంతా పని చేసి చిరాకులో స్ట్రెస్ ఒత్తిడితో ఆయన ఇంటికి వస్తే ఈమె కాలు మీద కాలు వేసుకొని ప్రశాంతంగా టీవీ చూస్తూ ఉంది, టక మారుస్తుంది ఛానల్. ఇంకా ఆయన వచ్చి ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వు అన్నాడంట. మంచినీళ్ళు ఇవ్వు అని అలసిపోయి కూర్చోబోతుంటే, అంత దూరం నుంచి వచ్చిన వాడు మంచినీళ్ళు కూడా తీసుకొని తాగలేవా అని. సరేలే అని మంచినీళ్ళు తీసుకుని తాగాడంట. ఆకలిగా ఉంది, భోజనం పెట్టమనంటే వండి సిద్ధంగా ఉంచాను, పోయి పెట్టుకొని తినలేవా అంటే కనీసం అతన్ని ఆనందపరచడానికి పోనీ ఆఫీస్ వర్క్ అంతా చేయమంటున్నాడు ఏమన్నా? కాదు కదా. ఒక గ్లాసు మంచినీళ్ళు, ఒక ప్లేట్లో భోజనం, అది కూడా ప్రేమగా పెట్టలేని పరిస్థితి, ప్రేమగా భర్త అవసరాలు తీర్చలేని పరిస్థితి. కనీసం కూర్చొని తన మనసులో ఉన్న చింత చీకు భవిష్యత్తును గురించి ఆలోచన ఏంటి అని అడగని ఆలోచించని వ్యక్తులు ఒకవేళ భారీగా ఉంటే నువ్వు మార్చుకోలేమ్మా. కూర్చొని నువ్వు మాట్లాడగలిగితే, నువ్వు భరోసా కల్పిస్తే, నీ భర్తకు నువ్వు ఒక స్నేహితురాలుగా అతడు ఫీల్ అయితే నీతో ప్రేమగా ప్రతి ఆలోచన పంచుకోగలుగుతాడు. నీతో ప్రతి ఆలోచన నీకు చెప్పకుండా తన మనసులో కొన్ని ఆలోచనలు దాచిపెట్టుకుంటున్నాడు అని అంటే నువ్వు నిజమైన సహకారివి కాదు. మనసు విప్పి నీతో చెప్పలేని స్థితిలోకి నువ్వు ఉన్నావు అని అంటే నువ్వు సరైన దేవుడు కోరుకున్న సహకారివి కాదు. అన్నీ చెప్పను నేను అనే భర్త, ఒకవేళ మీ భర్త ఇప్పుడన్నా ఎవరితోనన్నా అనంగా మీరు విన్నారా? నేను అన్నీ చెప్పను అని ఒకవేళ వింటే నువ్వు సరైన సహకారివి కాదు. బాధపడకండి, మార్చుకోవడానికి చెప్తున్నాను. నువ్వు సరైన సహకారివి కాదు. అతని మనసులో ఏదైనా ఉంటే అత్యవసరంగా నీకు చెప్పే వరకు అతనికి మనసు స్థిరంగా ఉండకుండా ఉండాలా. ఫస్ట్ నీకు చెప్పాలి ఆ మాట. అప్పుడు ఆయన భారం దిగిపోయింది అనుకునేలాగా నువ్వు సాంత్వన కలగజేయగలిగితే నీకే చెప్తాడు. అప్పుడు నువ్వు మేలుకరమైన భార్యగా ఉన్నట్టు. అప్పుడు నువ్వు అడిగితే ఏంది ఊరికి అడుగుతున్నావు, నోరు మూసుకో, ప్రతిదీ నీకు ఆరాలు కావాలి, అవసరాలు కావాలి, నీకెందుకు అవన్నీ అని అంటున్నాడు అనుకో, నువ్వు సాటి అయిన సహకారివి కాదు. మనం ఒకవైపే ఆలోచన చేస్తున్నాము. పురుషుల్లో మూర్ఖులు ఉండరా అండి, మరి దుర్మార్గులు ఉండరా అండి, అడిగినా చెప్పడం ఉంటారు. ఎందుకు ఉండరు? వాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ మనం ఏం చేయాలనే దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మన పాత్ర, స్త్రీగా నీ పాత్ర, అక్కడ వరకే మనం మాట్లాడుతున్నాం. అది చెప్పగలిగి, లేదా చెబితేనే నువ్వేదైనా సలహా ఇస్తావు అనుకోగలిగితే, నువ్వేమైనా మాట్లాడగలవు అనగలిగితే, లేదు తను తీసుకున్న నిర్ణయాన్ని రైట్ అని అనిపించుకొని నీ దగ్గర నుంచి కాన్ఫిడెంట్తో, ఫుల్ కాన్ఫిడెంట్తో బయటికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు అన్ని పనికిమాలిన పనులు చేసుకుంటూ పోతాడు, పొద్దున్నే పోతాడు, సాయంత్రం వస్తాడు, ఈయన బతుకంతా ఇంతే అని పంపించావనుకో, గొడ్డలతో నరికి పంపించినట్టు అనమాట. శపించి, దూషించి, తిరస్కరించి, కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్ని తగ్గించి బయటికి పంపుతున్నావు నువ్వు. బయలుదేరుతున్నాడు, ఎప్పుడు పోతాడో ఎప్పుడు వస్తాడో, వీడి పని ఏంటో తెలియదు.
ఏం చెప్పడు, ఏం చేయడు, ఏం పని చేస్తున్నాడో తెలియదు, తెచ్చిన డబ్బులు ఏం చేస్తున్నాడో తెలియదు. కావచ్చు విసిగించే స్త్రీగా కాదు, మేలుకరమైన స్త్రీగా ఉండగలగటం, మేలుకరమైన వ్యక్తిగా మార్చబడగలగటం. మంచి భార్య గల భర్త తన జీవితాన్ని లేకపోతే తన ఏమన్నాడు కాలాన్ని సుఖంగా వెళ్ళబుచ్చుతాడంట, తన కాలాన్ని సంతోషంగా కొనసాగిస్తాడంట. 70 సంవత్సరాల వృద్ధుణ్ణి ఇలా అడిగారంటే ఎవరు, మీ వివాహం జరిగి ఎన్ని సంవత్సరాలు అంటే 50 సంవత్సరాలు అవుతుంది అని ఆయన చెప్పాడు. ఇంతకాలం మీరిద్దరు హ్యాపీగా ఉండటానికి కారణాలు ఏంటి? మీ ఇద్దరు నీ కోపం రాలేదా అని అడిగారంట ఆయన. వచ్చిందండి చాలాసార్లు. పోనీ మీ భార్య కోపం రాలేదంటే ఆమెకి చాలాసార్లు వచ్చిందండి. అయినా మీరు ఇంత హ్యాపీగా ఉండటానికి గల కారణం ఏంటంటే ఒకటే సూత్రం, నా కోపం వస్తే నేనే మౌనంగా ఉంటాను, ఆమె కోపం వచ్చినా నేనే మౌనంగా ఉంటాను అన్నాడంట. ఇంతే రహస్యం ఏమీ లేదు మాకు, మేము హ్యాపీగా ఉండటానికి కారణం మౌనంగా ఉండటం కాదు, మాట్లాడుకోగలగటం, ఆ సమస్యను గురించి చర్చించుకోగలగటం. నేను మొన్న ఆదివారం మాట్లాడుతూ కూడా చెప్పాను, భార్య భర్తల్లో కూడా అభిప్రాయ భేదాలు ఉంటాయి. ఎంత అభిప్రాయ భేదాలో ఉండగలుగుతాయి. ఒకరికి నచ్చిన ఆఖరికి భోజనం రుచి కూడా ఒకరికి నచ్చింది మరొకరికి నచ్చకపోవచ్చు. చిన్న చిన్న విషయాల దగ్గర కూడా అభిప్రాయ భేదాలు కావచ్చు. అయినా సరే కూర్చొని మాట్లాడగలిగితే అన్నింటికీ పరిష్కారం దొరుకుతాయి. నేను ఒకటి నమ్ముతా, ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా మధ్య యుద్ధం వచ్చినా ప్రధానమంత్రులు కూర్చొని మాట్లాడుకుంటే ఏమైపోతాయి? పరిష్కారం అవుతుంది. రెండు దేశాల మధ్య యుద్ధం వస్తే కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారం అవుతున్నప్పుడు భార్య భర్తల మధ్య వచ్చిన సమస్య పరిష్కారం కోసం కూర్చొని మాట్లాడుకుంటే పోవా? ఎందుకు పోవు? ఖచ్చితంగా పోతాయి. దాంట్లో పట్టు విడుపులు ఉంటాయి కొన్ని. దేన్ని పట్టుకోవాలో దాన్నే పట్టుకోవాలి, దేన్ని విడిచిపెట్టాలో దాన్ని ఖచ్చితంగా నష్టమైన విడిచిపెట్టాలి. అలా కాకుండా నేను పట్టుకున్నాను, ఒక ఆమె భర్తతో గొడవ పెట్టుకుని నేను మా పుట్టింటికి పోతాను, నేను హైదరాబాదులో దాదాపు 20 కిలోమీటర్ల దూరం, గంట ప్రయాణం అయింది. అక్కడ ఇంట్లో వేసుకున్న నైటీతోనే జంపు పోతే అడ్డం పడి MGBSలో పోయి కూర్చుంది ఆమె. మరి డబ్బులు లేవు, ఏ రకంగా పోయిందో తెలియదు, పోయి అక్కడ కూర్చుంది. ఈయన వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి, పోనీ నేను పోతే నాతో గొడవ పడిద్ది, గొడవ పడితే పడింది, బట్టలు గట్ట చింపే గుణం ఉందంట ఆమెకి. అంటే కొడితే కొట్టిందంటారని ఆమె చింపిద్దంట, గీరిద్దంట, గోరులతో రక్కిద్దంట వీపంతా అని. ఆయన ఏం చేశాడంటే, ఆమె గీరుతుందండి, రక్కుతుంది, కొంచెం మీరు వస్తారా వెంట ఆమెను తీసుకొద్దామని అంటే, ఇప్పుడు మామూలుగా తీసుకెళ్తే వస్తారు కానీ గీరిద్ది రక్కిద్ది అంటే మరి ఈయన గీరిద్దని వీడికి భయం ఏదా? పక్కన తీసుకెళ్ళిన వాడికి ఆయన అన్నాడంట, అయ్యా నిన్నే గీరిద్దే పక్కన వాళ్ళ కూడా గీరిద్దే అంటే, ఏమోనండి పోయాక కదా తెలిసేది అన్నాడంట. పోయారు మొత్తానికి ఆమెను తీసుకురావటానికి. MGBSలో కూర్చొని ఉందామె. ఈయన చూడగానే వచ్చావా అని పరిగెత్తుకొచ్చి చింపిందంట అంగి, ఫస్ట్ షర్ట్ చింపేసి. ఇంతసేపా నువ్వు రావటానికి, పోవాలని చూస్తున్నావా అని. పోవటం ఏ పక్కన ఆయన అనుకుంటున్నాడు, ఓహో అంత ఏం లేదు, ఆయనే హగ్ చేసుకుంటుందేమో, కౌగిలించుకుంటుందేమో వచ్చి భార్య అనుకుంటే, హగ్ లేదు పాడలేదు, చింపితే షర్ట్ పై నుంచి కిందకి జరిగింది. ఆయన అన్నాడంట, ఇందుకే నిన్ను రమ్మన్నాను. ఇక ఆయన దూరంగా నిలబడ్డాడు అనమాట వచ్చి. మరి నా షర్ట్ చింపితే పరువు పోతుంది కదా. మేల ఆమె కీడు, ఆమె కీడుకరమైన భార్య, ఆమె కీడు కలిగించే భార్య. మేలు ఇంకా ఏ రకంగా ఉంటుందంటే, వచ్చిన అతిథులను ఆదరించే పద్ధతి. తన స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవరొచ్చినా వారిని ఆదరించే పద్ధతి, వారిని ఆదరించే గుణం కలిగింది. ఆమె గుణవతి అయిన భార్య. తన ఇంటిని కట్టుకుంటుంది ఆవిడ. అంతేకాదు ఆమె అతనికి మేలుకరంగా మార్చబడుతుంది. ఆమె మేలుకరమైన భార్యగా ఆమె ఎంచబడుతుంది. ఓ వ్యక్తి ఈ మధ్య అంటే ఒక 4-5 మంత్స్ అవుతుంది అనుకుంటా బహుశా, సూసైడ్ చేసుకుంటూ లెటర్ రాశాడు. ఇద్దరు భార్యాభర్తలు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. ఆమె అతన్ని విడిచిపెట్టి కోర్టులో కేసు వేసింది. ఆయన ఇక్కడ హైదరాబాద్ నుంచి గుజరాత్ కోర్టుకి వెళ్ళాల్సి వస్తుంది.
వారానికి ఒకసారి గుజరాత్ కోర్టుకి వెళ్ళాలి, వారానికి ఒకసారి. ఈయన కోర్టుకు తిరుగుతూ కేసు అయ్యే వరకు మెయింటెనెన్స్ ఖర్చు ఈయనే ఆమెకి ఇవ్వాలి. ఎంత? 1,00,000 నెలకి ఇవ్వాలి. ఈయన ప్రతి వారం వెళ్ళి రావటానికే ఆయనకి 20,000 అవుతున్నప్పుడు 4 వారాలకి ఎంత అవుతుంది? మళ్ళీ ₹1,00,000 అవుతుంది. అతనికి ఎంత ఇబ్బంది అవుతుంది? అయినా చివరికి ఆయన లెటర్ రాసి చనిపోయాడు. ఇలాంటి భార్య ఎవరికి దొరకకూడదు, ఇలాంటి భార్య ఎవరికి దొరకకూడదు. కీడుకరంగా మారిన భార్యలు, కీడుకరంగా మారిన వ్యక్తులు, చాలా కుటుంబాలు వారికి వారే తమ జీవితాలని నాశనం చేసుకుంటున్న వ్యక్తులు. వారిని బట్టి పిల్లలు దీవించబడరు, వారిని బట్టి పిల్లలు ఆధ్యాత్మికంగా ఎదగలేరు. ఎప్పుడైతే మేలుకరమైన భార్య తన పిల్లలను కూడా దీవెనకరమైన వ్యక్తులుగా మార్చగలుగుతుంది. 31వ అధ్యాయం సామెతల గ్రంథం 28వ వచనం. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలు అంటారంట. పిల్లలే అంటారంట. పిల్లలు ఏమని చెప్తున్నారు? నువ్వు ధన్యురాలు మమ్మీ అంటారు. మా అమ్మ ఉంది అని అనరు. నీకేం తెలియదు, నీకు తెలివి తక్కువ దానివి ఇలాగనరు. నువ్వేమంటారు? ధన్యురాలు. తర్వాత అంటాడు, ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును. ఆమె పెనిమిటి ఆమెను ఏం చేస్తాడు? పొగుడుతుడు. 29వ వచనం చివరిలో ఆమె యందు నమ్మిక ఉంచును. ఎక్కడ ఆ మాట? లేదమ్మా, ఆమె పెనిమిటి పొగుడుతాడు. తర్వాత ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును. చదువమ్మా. నమ్మిక ఉంచుతుంది, అతని లాభప్రాప్తికి వెలితి లేకుండా ఉంటుంది. తర్వాత ఆ ఇంటి వారి అందరి అవసరాల కోసం బట్టల దగ్గర నుంచి వస్తువుల వరకు భోజనం వరకు అన్నీ సమకూరుస్తుందని 11వ వచనం నుంచి కంటిన్యూషన్లో మనం చదువుతాం. అంటే ఆమె ఎంత ఉపకారంగా ఉందో చూడండి. 18వ వచనం చూడండి. తన వ్యాపార లాభము అనుభవముచే తెలుసుకును, రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు అని చెప్పాడు. ఆమె ఎల్లప్పుడూ ఉపకారంగానే ఉంటుంది. మంచి భార్య దేవునికి భయపడేదిగా ఉంటుంది. దేవుని భయం లేని వ్యక్తి నిన్న ఆ ఇంట్లో ఆ స్థితిలో ఆ స్థానంలో ఉంచాడు. నేను చాలాసార్లు ఈ మాట చెప్తాను కదా, ఏంటంటే నాకే ఎందుకు ఇలాంటి భర్త, నాకే ఎందుకు ఇలాంటి భార్య, నాకే ఎందుకు ఇలాంటి పరిస్థితి కలుగుతుంది అని అంటే, నువ్వు మాత్రమే ఆ స్థితిలో నిలబడగలవని, ఆ ఇంటి వారిని నడిపించగలవని దేవుడు నిన్ను ఆ ఇంట్లో ఆ స్థితిలో ఉంచాడు అని నమ్మాలి. దేవుని చిత్తం లేకుండా ఏది జరగదు కదా, దేవుని ఆలోచన లేకుండా మనంతట మనకే అవన్నీ జరిగిపోవు కదా. అందుకని దేవుడు అలా ఉంచాడు నిన్ను. నువ్వైతే కేపబుల్ పర్సన్ అని, యోగ్యమైన వ్యక్తి, అర్హత కలిగిన వ్యక్తివి అని. లేమిలో నీ కుటుంబం ఉంటే లేమిలోనైనా సరే ఆ కుటుంబానికి నువ్వు మేలుకరంగా ఉంటావని అక్కడ ఉంచా. అనారోగ్యాల, ఇబ్బందికర పరిస్థితుల, నిందల, అవమానాల వేటిని ఎదుర్కొంటున్నా ఆ పరిస్థితులన్నింటిలో నువ్వు ఆ కుటుంబంలో మేలుకరమైన వ్యక్తివిగా ఉంటావని దేవుడు నిన్ను ఆ కుటుంబంలో ఉంచాడు. ఇది నమ్మగలిగితే నమ్మకంగా ప్రభువులో మరింతగా ముందుకు కొనసాగలుగుతాం. అందుకే అంటాడు, ఆ యోగ్యత గురించి మాట్లాడుతూ 12వ అధ్యాయం సామెతల గ్రంథంలో 4వ వచనంలో అన్నాడు, యోగ్యురాలు పెనిమిటికి కిరీటం అని అన్నాడు. ఆ తర్వాత 19వ అధ్యాయం సామెతల గ్రంథం 4వ వచనంలో అన్నాడు, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము అని అన్నాడు. 19వ అధ్యాయం 4వ వచనంలో సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము అని అంటాడు. 12వ అధ్యాయం 2వ వచనంలో ఇంకో మరో మాట చదవండి. ఈ మాట, సత్పురుషునికి యెహోవా కటాక్షం చూపును. యెహోవా కటాక్షం ఏంటి? మనం చదువుకున్న మేలుకరమైన భార్య దొరకటం. మేలుకరమైన భార్య దొరకటం. అతన్ని దీవించాడు అంటే మొట్టమొదటి 10వ అధ్యాయంలో 18వ అధ్యాయంలో సామెతల్లో జ్ఞానం గురించి మాట్లాడతాడు. చాలా విషయాలు. జ్ఞానము కోరదగింది అని అన్నాడు. జ్ఞానం కావాలి, జ్ఞానాన్ని కోరాలి అని చెప్పాడు.
మరొకటి మేలుకరమైంది దేవుడి దగ్గర నుంచి అడగాలి అని చెప్పింది ఏంటంటే భార్యనే. దేవుడు ప్రేమించే ఒక వ్యక్తిని మేలుకరంగా ఇచ్చేది భార్యనే. మూడో మాట, ఆమె అతనికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆమె అతనికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఎందుకు అనంటే ఆమెతోనే అతనికి ఆనందం ఉంది కనుక, ఆమెతోనే అతనికి సంతోషం ఉంది కనుక. 5వ అధ్యాయం 18 వచ్చిన అన్నాడు, నీ యవన కాలపు భార్య యందు సంతోషించు. నీ భార్యతో నువ్వు సంతోషించగలవు. సంతోషించగలిగే స్థితి భార్య వలన భర్తకు కలుగుతుంది. ఇదే మాట ప్రసంగి గ్రంథంలో 9వ అధ్యాయం 9వ వచనంలో అన్న మాట చూస్తారా? నేను త్వరగా, మనకు సమయం బాగైంది కనుక. దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలం అంతయు నీవు ప్రేమించు నీ భార్యతో సుఖించుము అని అన్నాడు. దేవుడు దయచేసిన ఈ ఆయుష్కాలం అంతట్లో కూడా కంటిన్యూ చేయమ్మా, నీ వ్యర్థమైన ఆయుష్కాలం అంతయు సుఖించుము. నీ బ్రతుకునందు నీవు కష్టపడి చేసుకున్న దాని అంతటికి ఇదే నీకు కలుగు భాగము. ఇదే నీకు ముఖ్యమైన భాగము, శ్రేష్టమైన భాగం ఏంటి అని అంటే నీ భార్యతో నువ్వు ఆనందించగలగటం. కనీసం మాట మాట్లాడుకోలేని వ్యక్తి మాట్లాడుకుని ఓ వ్యక్తి ఇలా అన్నాడు, బ్రదర్ ఏంటండి సిస్టర్ చర్చికి రాలేదు అని అంటే ఏమో అని అన్నాడు ఆయన. ఏమో ఏంటండి, ఇంట్లో నుంచి రాలేదు, ఇంట్లో నుంచి వచ్చాను. అదేంటి అంటే ఏం లేదు నీకు చెప్పకూడదు కానీ అన్నాడు. ఏంటి చెప్పు, ఏం కాదు లేనంటే 3 నెలలు అయింది మేము మాట్లాడుకో అన్నాడు. ఇద్దరు విశ్వాసులే, ఒక ఇంట్లోనే ఉండేవాళ్ళే, భార్యాభర్తలే, ముసలోళ్ళు ఏం కాదు. మళ్ళీ 3 నెలలు అయిందండి మేము మాట్లాడుకోక. అందుకని ఆమె ఏం చేసినా నాకేం తెలియదు, పిల్లలకి ఇచ్చి పంపించిద్ది భోజనం, నేను తినేసి చెప్పాను వదిలేస్తా. ఏదన్నా అవసరమైతే పిల్లలతో చెప్పి పంపించిద్ది, నేను కూడా పిల్లలతో చెప్పి పంపిస్తాను. పిల్లల్ని పోస్ట్ మ్యాన్లుగా మార్చేశారు ఆ ఇంట్లో. వాళ్ళ భవిష్యత్తు ఎలా మారిపోతుందో రేపు. ఆ బీజాలు ఆ పిల్లల్లో పడి మర్చిపోయినట్లుగా ఉంటారు, వదిలేసినట్లుగా ఉంటారు, బాగానే హ్యాపీగానే ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో అవి మనసులోనే ఉండిపోయి వారి ఆలోచన శక్తిని అణిచివేస్తాయి, వారి గ్రహణ శక్తిని అణిచివేస్తాయి, వారిని అజ్ఞానులుగా మార్చడానికి, భయస్థులుగా, ఏ నిర్ణయం తీసుకోలేని అసమర్థులుగా మార్చడానికి ఈ తల్లిదండ్రుల సంవాదం కారణం అవుతాయి. మిత్రులారా, మన పిల్లల్ని మనమే అసమర్థులుగా మార్చుకునే కారణం ఇదే. దేవుడు అంటాడు శారా గురించి మాట్లాడుతూ 21వ అధ్యాయం ఆదికాండం 21వ అధ్యాయం ఆదికాండం 12వ వచనం చూడండి. 21వ అధ్యాయం 12వ వచనం ఆదికాండం చదవమ్మా. అయితే దేవుడు శారా నీతో చెప్పు ప్రతి విషయంలో నువ్వు ఆమె మాట విను అని అన్నాడు. చాలు, శారా నీతో చెప్పే ప్రతి మాట నువ్వు విను. ఎంత గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడో చూడండి దేవుడు. అబ్రహాముతో అంటున్నాడు, అబ్రహాము విశ్వాసులకు తండ్రి, ఎంత గొప్ప విశ్వాసం అయింది. ఆయన దగ్గరికి వచ్చి దేవుడు ఏమంటున్నాడంటే నీ భార్య అయిన శారా నీకేది చెప్తే అదే చేయి నువ్వు అని అన్నాడు. నీ భార్య మాట నువ్వు విను అని అన్నాడు. ఒకనాడు తంటాల మారిగా, గొడవల మారిగా మారిపోయిన శారా కాస్త ఇప్పుడు ఎలా మాట్లాడుతుందో చూడండి. అసలు ఆమె ఆలోచనలు ఎలా మారిపోయాయి చూడండి. ఆమె ఎలా అర్థం చేసుకుంటుందో చూడండి పరిస్థితుల్ని. అందుకనే దేవుడు అంటున్నాడు ఆమె మాట విను నువ్వు వెళ్ళి అని. ఎంత ధన్యురాలు. ఆమెలో కలిగిన మార్పు ఆ ఆధిక్యతను తీసుకొచ్చి పెట్టింది. ఆమెలో కలిగిన మార్పే ఆ స్థితికి కారణం. ఆమె ఆశీర్వాదకరమైంది. అతనికే కాదు, వారితో ఉన్న వారందరికీ. ఇందాక మనం 31వ అధ్యాయం చదివాం కదా, 20 వచ్చినట్టు ఆమె దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. దీనుల్ని, దరిద్రుల్ని ఆదుకుంటుందంట. ఆమె 26వ వచనంలో చూడండి ఏం మాట్లాడుతుందంట. కృపగల ఉపదేశము ఆమె బోధించును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. రే, మీ నాన్నమ్మ మంచిది కాదు, మీ తాత మంచోడు కాదు, మీ అత్త ఉందే, మీ మేనత్త ఉందే, అబ్బా రాక్షసిరా,
వచ్చిందంటే రాక్షసిరా అని అన్నాడు. ఓ రోజు అలాగే వాళ్ళ మేనత్త వస్తూ ఉంటే ఆమె బ్యాగ్ తీసుకొని వస్తుంది. గుమ్మంలోకి రాగానే అమ్మ రాక్షసి వచ్చిందే అన్నాడంట వాడు. అమ్మ రాక్షసి వచ్చిందే అని అంటే ఆమె అటు ఇటు చూసి ఎవడరా రాక్షసి, నువ్వే అత్త అన్నాడంట వాడు. నేనా, ఎవరు చెప్పారా అంటే మా అమ్మ చెప్పింది అని అన్నాడు. ఏం చెప్పిందిరా అంటే అత్త రాక్షసి అని చెప్పింది కదా మా అమ్మ, నువ్వు రాక్షసి అంటగా, మా డాడీ దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసుకుపోతామంటగా వచ్చినప్పుడల్లా అన్నాడంట. పిల్లలు అనేస్తారు కదా. ఎంత గొడవ ఉంటుందో ఊహించుకోండి ఒకసారి మీరు. ఆ ఇంట్లో రాక్షసి అంట, రాక్షసి. కానీ ఈమె ఎలా మాట్లాడుతుంది, ఎలాంటి ఉపదేశాలు చేసింది 26వ వచనంలో? కృపగల ఉపదేశములు, దయగల మాటలు, ప్రేమగల మాటలు పిల్లలకి బోధించడం, నేర్పించడం. దయగల మాటలు పిల్లలకి నేర్పించాలి, కృపగల మాటలు పిల్లలకి నేర్పించాలి. అదే ఆశీర్వాదకరమైన భార్య. ఆమె ఆశీర్వాదకరమైన భార్య. నేను ఒక అత్త కోడళ్ళ గురించి నాకు తెలుసు. ఆ కోడలు వాళ్ళ అత్త గురించి ఇలా చెప్తుంది. పాస్టర్ గారు, మా నాన్న వచ్చినప్పుడల్లా నాకు మాట చెప్పి వెళ్తాడు, మీ అత్తలాగా ఉండమ్మా అని చెప్పి వెళ్తాడంట. మీ అత్తకున్న ఓర్పు సహనంలో నీకు 10% ఉండా కూడా నీ లైఫ్లో నువ్వు గెలుస్తావని చెప్పి వెళ్తాడంట వాళ్ళ నాన్న. మా నాన్న చెప్తాడండి ఆ మాట, మా అత్తకున్న ఓర్పు సహనం చాలా గొప్పది అని చెప్తాడు. ఆమె చెప్తుంది. వాళ్ళ అత్త ఏం చెప్పింది తెలుసా? అనుకోకుండా ఒకరోజు, నేనేం పట్టించుకోనండి, ఇంట్లో అన్ని పనులు చూసుకుంటుంది. ఒకవేళ వాళ్ళ అమ్మ ఉంటే నా ప్లేస్లో ఎలా చూసుకుంటుందో తెలియదు, కానీ మా కోడలు నన్ను అమ్మ కంటే ఎక్కువగా చూసుకుంటుందండి. అడగక ముందే మా అక్కర్లన్నీ తీరుస్తుంది మా కోడలు. నేను నమ్మలేదు, ఫస్ట్ నమ్మలేదు. చూస్తున్నాగా కాలం కొనసాగుతూ ఉండగా పరిస్థితులను బట్టి వాళ్ళు చెప్పింది చాలా నిజం. ఓ 80 సంవత్సరాల వృద్ధురాలు ఒక 7-8 సంవత్సరాల క్రితం, 10 సంవత్సరాల నాడు నేను పనిచేసే ఆ సంఘంలో వాళ్ళు వస్తూ ఉండేవాళ్ళు. పెద్దవాళ్ళు ఇద్దరు, రిటైర్డ్ టీచర్ అయిన. చాలా నిస్సత్తువ. ఆమెకి 11-12 ఆపరేషన్లు అయినాయంట తన బాడీలో. చాలా బలహీనంగా ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళడం కోసం చాలా టైం పడుతుంది. అడుగులో అడుగేసుకుంటూ నడుస్తుంది. తూలిపోతుంటుంది మధ్యలో, పట్టుకొని నడిపించాలి ఆమె. ఎంత ఎండల్లోనైనా కొడుకు చర్చికి తీసుకొచ్చేవాడు. ఆమెను చూసి నాకు అనిపించింది ఒకరోజు, రాకపోతే ఏం లేమ్మా చర్చికి, ఇంత ఎండలో నీకేమన్నా అయితే ఏంటి అని అనే వరకు వచ్చింది నాకు నోటి వరకు. ఎలా అనగలం చర్చికి రావద్దని? ఆమెకు తెలుసు కదా, రాలేని పరిస్థితి అయితే ఆగిపోద్ది కదా, మనం ఎలాగంటామని ఆగిపోయాను నేను. ఓ రోజు నేను ఇలాగ అడిగాను అనమాట, ఏమ్మా నువ్వు నడవలేకపోతున్నావు, వాష్రూమ్కి ఎలా వెళ్తావు నైట్ అయితే, బాగానే చూసుకుంటారా అంటే, అసలు ఆ మాట అనబోకు నువ్వు అని అన్నది. ఏ మాట? బాగానే చూసుకుంటారా, 3 కొడుకులు 3 కోడళ్ళు కదా, చూసుకుంటారా అన్న మాటకి ఆమె ఏం చెప్పిందంటే నాతో, అయ్యా నేను దేవుని కాళ్ళు మొక్కాలి, దేవుని తర్వాత ఇంకెవరి కాళ్ళన్నా మొక్కవలసి ఉంటే నా కోడళ్ళు అయ్యా అని చెప్పింది ఆవిడ. దేవుని తర్వాత నేను మొక్కవలసింది నా కోడళ్ళకే. వెటకారంగా మాట్లాడుతుందా, ఇంకేం చెప్తుందో అర్థం కాల నాకు. ఏమ్మా ఎందుకు ఏంటి అని అంటే, వాళ్ళకి చెప్పకుండా ఒకవేళ నాకు బాగానే ఉందిలే అని కనుక నేను వాష్రూమ్కి వెళ్తే ఒప్పుకోరు వాళ్ళు. మేము ఉన్నది ఎందుకు, మేము ఉన్నాం కదా, నువ్వెందుకు చెప్పలేదని అరగంట గొడవ చేస్తారు వాళ్ళు. నడిచి వస్తూ ఉంటే జారతానేమోనని చెప్పేసి కాళ్ళు తుడుస్తారంట టవల్తో. అత్తగారికి వాష్రూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తుడుస్తారంట. అలా ఎవరైనా చేయంగా మీరు చూసారా? మేము చేసామని చెప్పిన వాళ్ళు కాదు నాకు చెప్పింది, నాకు చేశారు మా కోడళ్ళు అని చెప్పిన వాళ్ళ గురించి నేను చెప్తున్నా మీకు. ఆమె ఆశీర్వాదకరమైంది కాదా ఆ ఇంట్లో? 70 ఏళ్ళు దాటిపోయిన పెద్ద ఆయన స్నానం చేసుకొని వస్తూ ఉంటే ఆయన ఎక్కడ జారిపోతాడో అని, జారి కింద పడతాడని చెప్పేసి మళ్ళీ ఆయన మంచం వరకు
బెడ్షీట్లు ఉంటే బెడ్షీట్లు, టవల్స్ ఉంటే టవల్స్ వేసి ఆయన అక్కడ వచ్చే వరకు కోడలు ముట్టుకోకూడదు కదా అని మామగారిని అవన్నీ వేసి వాటి మీద నడిచి రమ్మందంట. మీరు విన్నారా ఇలాంటివి ఎప్పుడన్నా? అసలు ఉన్నారా పోనీ అలాంటి వాళ్ళు మన ప్రాంతంలో ఎక్కడన్నా? ఆయన ఎక్కడ జారి పడతాడో పెద్ద మనిషి 80 ఏళ్ళు దాటిపోయినాయి అని చెప్పేసి ఆఖరికి అసలు ఆ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే నాకు వాళ్ళు, ఆమె డెలివరీ అయ్యి 4 నెలల పాప ఉంటే ఆ పాపకి స్నానం చేసిన తర్వాత తుడిచే టవల్ ఉంటుంది కదా, ఆ టవల్ కూడా వేసిందంట ఆయన నడిచి రావడం కోసం. అంటే ఆమెను ఎవరన్నా మర్చిపోతారా? ఇప్పుడు మనం ఎందుకు చెప్పుకుంటున్నాం ఆమె గురించి? ఆమె లేదు, చనిపోయింది. ఆమె 100 సంవత్సరాల బతికి చనిపోయింది. 97 అనుకుంటా, బహుశా 97, 103. అలా ఎవరైనా చేయగలరా? మిత్రులారా, ఈ ప్రస్తావనలు నేను ఎందుకు చేస్తున్నామంటే, నువ్వు నీ ఇంట్లో మేలుకరమైన వ్యక్తిగా మారాలి అని అంటే ప్రభువుని హత్తుకోవాలి, ప్రభు వైపుకు చూడాలి, ప్రభువుని ఆధారం చేసుకోవాలి, ప్రభువు నడిపింపుకు లోనవ్వాలి. అప్పుడు మాత్రమే నువ్వు భార్య దొరికిన వానికి మేలు, నీ భర్తకు నువ్వు మేలుకరంగా మార్చబడగలుగుతావు. దేవుడు అలాంటి గొప్ప కృప మీ అందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం తలలో ఉంచి.